అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. లూకా 1:38. ప్రియమైన క్రీస్తు సంగమా, ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం రండి. మన జీవితంలో ఎన్నో ప్రశ్నలుంటాయి. ఎంత కష్టపడుతున్నప్పటికీ ఏ పని సక్సెస్ అవ్వడం లేదు. ఎందుకిలా జరుగుతుంది? నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? దేవుడు నన్ను మర్చిపోయాడా అని అనుకుంటూ ఉంటాం. కానీ సహోదరులారా, ఇప్పుడు దేవుడు నిన్ను నడిపించే మార్గమేంటో నీకు తెలియకపోయినా అది ఖచ్చితంగా మంచిదే. కాకపోతే మనం చేయవలసిందల్లా మరియ తల్లిలా స్వీయ గర్వాన్ని విడిచి దేవుని ముందు లొంగిపోవడం, ఆయనకి మనల్ని పూర్తిగా సమర్పించుకోవడం. దేవుడు అన్నింటినీ చేయగల సమర్థుడు అయినా మన స్వేచ్ఛను గౌరవిస్తాడు. ఆయన రక్షణ ప్రణాళికలో మరియ తల్లి యొక్క అంగీకారం చాలా కీలకం. నువ్వెప్పుడైతే సరే ప్రభువా నీ చిత్తమని అంగీకారాన్ని తెలుపుతావో, దేవుడు అప్పుడే నీ విషయంలో కల్పించుకుంటాడని మర్చిపోవద్దు.